ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మనం ఏదన్నా అప్లికేషన్లో ఫోటో ఎడిటింగ్ చేస్తున్నట్లయితే మనకు చాలా టైం పడుతుంది. బట్ నేను చెప్పబోయే అప్లికేషన్లో మీకు 5 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు స్పీడప్గా ఆటోమేటిక్గా ఫొటోస్ అనేది ఎడిట్ కావడం జరుగుతుంది. లైక్ దిస్, ఈ రేంజ్లో అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ఈ రేంజ్లో మీకు నచ్చిన ఫొటోస్ని మీకు నచ్చినట్టుగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ అప్లికేషన్ ఏంది, ఈ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో విజ్. ఇది చూడండి, మీరు ఏదైతే ఫొటోస్ని ఎడిటింగ్ చేయాలనుకుంటారో వాటిని ఇక్కడ కెమెరా ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి దీంట్లో 30 కేటగిరీస్ ఉంటాయి. ఆ 30 కేటగిరీలో మనకు సబ్ కేటగిరీస్ ఉండడం జరుగుతుందన్నమాట. మనకు ఎలాంటి ఫొటోస్ని ఎడిటింగ్ చేయాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ ఏదో ఒక ఎఫెక్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 3D వాటర్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ మనం ఎలా కావాలనుకుంటే అలా ఆటోమేటిక్గా అప్లై కావడం జరుగుతుంది అనమాట. మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫొటోస్ మీకు తీసుకోమంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని చూపిస్తాను చూడండి లైవ్ లో. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. వన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది అండర్ వాటర్ లో ఉన్నట్టుగా క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఎఫెక్ట్ ఎంత అందంగా ఉంది. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి మీరు ఈజీగా ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీరు లుక్ ఫుల్ అండ్ డిఫరెంట్ టైప్ గా ఇక్కడ నుంచి మనకు చాలా ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వన్స్ సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి మీరు కావాలనుకుంటే కాంట్రాస్ట్, బ్రైట్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మీరు పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది సేవ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో లైబ్రరీ వైజ్గా మనకు చాలా ఉంటాయి. ఇక్కడ క్రేజీ పైన నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఏదో ఒక ఫోటోని తీసుకుందాం. మళ్ళీ ఈ ఫోటోని నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే దీని యొక్క సైజ్ని ముందే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను చూపించడానికి మాత్రమే ఇక్కడ నేను యాడ్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిపైన ఈ విధంగా మనం ట్యాప్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో మన యొక్క ఫోటో మనకు ఎడిటింగ్ కావడం జరుగుతుందన్నమాట. ఇది అసలు వండర్ఫుల్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ ట్రై అనేది చేయండి అన్నమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇన్బిల్ట్ గా మనకు రకరకాల వేరే వేరే ఎఫెక్ట్స్ తోని చాలా ఉంటాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఇది ఒకటనే కాదు, మనకు ఎలా కావాలనుకుంటే ఆ రేంజ్ లో ఫొటోస్ ని మనం ఇక్కడ నుంచి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకు దీంట్లో మనకు 30 కేటగిరీస్ ఉంటాయి. ఆ 30 కేటగిరీస్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ ని మనము విషెస్ గా కావచ్చు, ప్రతి ఒక్కటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మనం ట్యాప్ చేయాలి, ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లోని మనకు ఆ ఫొటోస్ అన్ని క్రియేట్ అయ్యి మన ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. మనకు చూడండి ఎంత అద్భుతంగా ఉంది అప్లికేషన్. కలర్ ఫ్లాష్ కావచ్చు, అదేవిధంగా లెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దీంట్లో మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ ఇది నచ్చింది అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ట్యాప్ చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది డౌన్లోడ్ వన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మనం జస్ట్ ఫోటోని యాడ్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఆన్ ది స్పాట్ లో రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది డౌన్లోడ్ కంప్లీట్ కావడం జరిగింది. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటోని చూస్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని ఈ విధంగా చూస్ అనేది చేసుకోండి. ఆన్ ది స్పాట్ లో మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎలా కావాలనుకుంటే అలా మీ ఫోటోని అడ్జస్ట్ అనేది చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసి ఆన్ ది స్పాట్ లో మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే షేర్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు దీంట్లో
30 కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో మనకు నచ్చిన ఫోటోని నచ్చినట్టుగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్లికేషన్ మీకు 100లో ఒకటి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.